శ్రీ స్వామి శ్రీనివాసశాస్త్రి గారు మా జిల్లా పరిషత్ పాఠశాల పీటీపీ నిన్న 22 విద్యా సంవత్సరంలో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెల పనిచేస్తున్నాడు. ఈ పనిచేసినటువంటి కాలంలో 10th క్లాస్ విద్యార్థులు 57 మంది పరిస్థితి హాజరైనారు. 57 మంది విద్యార్థులు 55 మంది తెలుగు సబ్జెక్ట్ లో ఎక్కువ ముఖ్యంగా సాధించారు. ఒక విద్యార్థికి 99 మార్కులు, ఇద్దరు విద్యార్థులకి 95 మార్కులు, ఇద్దరు విద్యార్థులకు 97 మార్కులు, ఇద్దరు విద్యార్థులకి 96 మార్కులు, అలాగే 95 మార్కులు వచ్చిన వారు కూడా ముగ్గురు ఉన్నారు. ఎక్కువ తెలుగులో ఆ విద్యా సంవత్సరంలో పాస్ అయి ఉన్నారు. అదేవిధంగా పాఠశాలలో పనిచేసినటువంటి అనకాలంలోనే గోదావరి ద్వారా సౌజన్యంతో మరి శ్రీనివాసశాస్త్రి గారి వ్యాపారంతో మా పాఠశాలకి హెచ్ఎం గారి టేబుల్ మాకు వాటర్ ద్వారా ఇప్పించున్నారు. మరి అదేవిధంగా పాఠశాలలో పనిచేయడానికి కంప్యూటర్ 37 కంప్యూటర్ మాకు దాని ద్వారా పనిచేస్తున్నారు. అలాగే విద్యార్థులకి మరుగుదొడ్ల నీటితో సెప్టిక్ ట్యాంక్ నీటితో 56 రూపాయలు దాని ద్వారా మా పాఠశాలకు అందిస్తున్నాయి. మరి అదే కాకుండా 3-4 years నుంచి 3-4 సంవత్సరాలకి మళ్ళీ చట్టంగా చట్టం వారి ద్వారా 3-4-5 విద్యార్థులకు దాని ద్వారా మా పాఠశాల అందిస్తున్నారు. మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ అలాగే ఉపాధ్యాయులతో స్థిరపడి ఇచ్చే విద్యార్థిగా ఇచ్చే విషయాలుగా విద్యార్థులందరూ కూడా చక్కని ఉద్యమాలు ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది వారి సమర్థంలో కాబట్టి పాల్పడినారు. వారికి మా పాపలు ఎక్కువ స్కూల్ కావాల్సిన డేట్స్ అన్ని అందించారు. టేబుల్ కానీ కంప్యూటర్ కానీ చాలా ఎక్కువగా కూడా మనకి అందించారు. సో ఈ విధంగా అనేక రకాల చేసిన వారికి ఈ ధన్యవాదాలు. గురువుల పాదం ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారి ఖచ్చితంగా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్తారు. దాంట్లో సందేహం లేదు. మీ గురువుల సత్కారం ఆశీర్వాదం పొంది మీ కుటుంబాలన్నీ కూడా ఇంకా చక్కటి ఆ వేణుగోపాలు యొక్క ఆశీస్సులతో మనం చిన్నప్పుడు వేణుగోపాల ప్రార్థన కూడా చేశారు. వేణుగాల ద్వారా విధులు చూపు వేలుపు. అదేవిధంగా మా జీవితమున మేము నేర్చి మాకు చూపమయ్యా మహానందమూర్తి నన్ను ప్రార్థన చేసే స్వామికి వేణుగోపాల స్వామి. ఆయన యొక్క అనుగ్రహంతో మీరంతా కూడా చక్కగా ఉత్తర పవిత్రాభివృద్ధి గౌహితుడు అంటే మనల్ని మునిమనాల్ని ఏమో గౌహితుడు అంటే కూతురు కొడుకుని కూడా పొంది సుఖ సంతోషాలతో ఉన్నారని కోరుకుంటూ మీ అందరికీ శుభాశీస్సులు. సెలవు.